మనం ఆదికాండం గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. 31 అధ్యాయంలో మరి యాకోబు తనల్ని ప్రత్యేకపరచుకుంటున్నాడు. మామ ఇంటి నుండి తన భార్యలను, తన బిడ్డలను ప్రత్యేకపరచుకోమని దేవుడు చెప్పినప్పుడు, ఆయన బయలుదేరినప్పుడు రాహేలు ఏం చేసిందో చూడండి. ఆదికాండము 31:19 రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించింది. మరి యాకోబైతే రాహేలును చాలా ప్రేమించినాడు. మరి యాకోబు యొక్క మరి ఆహ్, దేవుడైన యెహోవాను సేవించొచ్చు కదా! ఈమెకి ఈ తండ్రి ఇంట ఉన్నటువంటి విగ్రహం ఏమవసరము ఆమెకి? ఇంకా ఆమె తండ్రి ఇంటినే ప్రేమిస్తుంది అని అర్థం. అంటే చాలామంది స్త్రీలు కూడా ఏం చేస్తారు అనంటే వివాహమైనంక కూడా తండ్రిని, తల్లిని ప్రేమించాలి. కానీ అధికముగా మరి బిడ్డల కన్నా, భర్త కన్నా అధికముగా ఎక్కువ ఎప్పుడు చూసినా తండ్రి ఇంటి ఆలోచననే కలిగి ఉండడం ఒక విగ్రహము. అది రాహేలు ఏ విధంగా అయితే అది